మా వాళ్ళు చేసిన ఇద్దానికైతే హ్యాండ్సప్ అనలే. ఎందుకంటారా, నైట్ నుంచి అయితే చాలా కష్టపడ్డారు ఈ చేపల కోసం. అయితే తాడైతే వేయడం అయితే జరిగింది నైట్. వీడియోనైతే మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అది ఎలా ఉంటుందో. సో ప్రెజెంట్ అయితే ఈ తాడైతే ఎలాగ లాగుతున్నామో దీని గురించి మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను ఎక్కువ మనకి అని. సో నేనైతే టీరింగ్ దగ్గర అయితే ఉండాలి. టీరింగ్ అంటే పక్కాగా మనము అలా తాడెత్తేటప్పుడు మనం జాగ్రత్తగా వెళ్ళాలి. లేకపోతే బోట్ ఆ తాడు అనేది బోట్ పంకల్లోకి వెళ్ళి తెగిపోవడం అంటే జరుగుతుంది. మా అన్నయ్య అయితే ఒక గజం అయితే వేసాడు, ఆ చేప అయితే వచ్చింది. ఎందుకంటే చెయ్యితో ఎత్తితే పిలకలు అనేవి సన్నంగా ఉంటాయి, దానికి పెట్టే పిలకలు గేలను కట్టిన తాడు అదే తెగిపోవడం జరుగుతుంది. గనిగా మాకైతే రోజు వేట అయితే ఒక 4-5 వేల రూపాయలు వస్తానైతే జరుగుతుంది తాడు వేసేసే వేట అయితే. ఎందుకంటారా, ఈ కళ అయితే ఎక్కువగా అయిపోవడం ఉంటుంది. అప్లోజ్ పీస్ అయితే కళ అయితే చాలా ఎక్కువగా పెడుతుంది గెంతడం వల్ల. 1-2 పీసుల్లో అయితే దగ్గరికి వెళ్ళి చిక్కుపడిపోవడం వల్ల తాడైతే చాలా రద్దయితే అయిపోతుంది. దానివల్ల అయితే మేము ఒక 10 మైళ్ళు తాడేస్తే 1 మైల్ తాడైతే రద్దు అయితే కంపల్సరీ వస్తుంది. చేపలు అయితే లాగాయి, అవులు చేపలు చూస్తాను. మేము తాడేసే రస్తాలో చిప్పులు కూడా చాలా ఎక్కువగా తిరుగుతాయి. చాలా జాగ్రత్త అయితే ఉండాలి నైట్ టైం అయితే. సో మా వాళ్ళు అయితే తాడైతే పూర్తిగా అయితే వచ్చింది. తాడైతే మనం నీటిలో ఎలాగేస్తామో నైట్ పూట అయితే నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్.